డైజీ తినేటప్పుడు అనేసి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఘుమఘుమలాడే చేపల పులుసు. సో అదిగోండి, వండేసాను ఆల్రెడీ. నేను ఎలా వండుతాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. చేపలు అయితే ఎక్కువ క్వాంటిటీలో వచ్చినాయి. సో దాన్ని 2 రకాలుగా వండుతున్నాను. ఇప్పుడైతే పులుసు చూద్దామండి ఎట్లా చేస్తానో. తర్వాత ఫ్రై తక్కువ నూనెతోటి ఫ్రై అది తర్వాత చూపిస్తాను. ఈరోజు వీడియోలో పులుసు వేద్దాము. ఇదిగోండి, ఇవి ముక్కలు అక్కడ విజయవాడ నుంచి కట్ చేసి తెప్పించుకుంటాం అన్నమాట. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీలున్నప్పుడు తీసుకొస్తారు మా వారు. అయితే పెద్ద చేపలు 2 చేపించారంట. అన్నీ ఎక్కువైపోతాయని ఏం చేశారు, తల తోక ఈ పల్చటి ముక్కలు ఉంటాయి కదండి, వీటి వరకు పులుసు పెడుతున్నాను. మిగిలింది ఫ్రై చేస్తా, అది సపరేట్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం పులుసు వేసుకుందాము. శుభ్రంగా పసుపు ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి మెయిన్, లేదంటే నీ వాసన వచ్చేస్తుంది. నేనైతే అంటే మా అమ్మాళ్ళు ఎలా చేసేవారో అది చూపిస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదా. మేము అమ్మాళ్ళు ఏంటంటే ముందు ముక్కలు ఇలా కొంచెం ఫ్రై చేసి చేసేవాళ్ళు అనమాట. నేను అదే పద్ధతిలో చూపిస్తున్నాను. అంటే అప్పుడు వంటగదిలోకి వెళ్ళక చాలా పెద్ద తరపు చేశాను అనిపిస్తుంది ఒక్కోసారి. తర్వాత ఏమో అమ్మాళ్ళు వచ్చి చేసినప్పుడు మనమేమో మన పనుల్లో మనం ఉంటాం కదా, దగ్గరుండి ఎలా చేస్తున్నారు ఏంటని చూడం కదా. ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట, నేర్చుకోకుండా బలి ఎక్కువ వేపొద్దండి. జస్ట్ చూస్తున్నారా, ఫిష్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం సేపు అంతే, ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు. ఊరికే అడుగంటినట్టు అవుద్ది కానీ ఏం పర్లేదు, టెన్షన్ ఏం పడద్దు. ఇది తీసేసుకోవాలి. కొంచెం వేగంగానే వేరే దానిలోకి తీసుకుని మొత్తం ముక్కలన్నీ కూడా అలాగే వేయించుకోవాలి. ఇదే ఆయిల్ అండి, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్. ఇంక ఇందులోనే చక్కగా అన్నీ కూడా ముక్కలన్నీ వేయించి తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. చూస్తున్నారా ఆయిల్ అట్లా మనకు కొంచెం తగ్గింది అనిపిస్తే మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది కింద మాడిందని ఏం టెన్షన్ పడే అవసరం లేదు. అందులోనే మనం కూర వేసేస్తాం. ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకునండి. మనము ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ, అది దానికి సరిపడా. ఇక్కడైతే అవి దాదాపుగా 1.5 kg పైన ఉంటాయండి ముక్కలు. దానికి సరిపడా నేను ఒక 4-5 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా చిలికల్లాగా చేసుకుని, అలాగే కొంచెం కరివేపాకు, పసుపు ఇప్పుడే వేసేసుకుంటే మనకు చక్కగా పచ్చివాసన లేకుండా ఉంటుంది. వేసుకుని చక్కగా ఇదంతా ఏం చేసుకోవాలి. ఈ ఉల్లిపాయతో పాటు అది కూడా మంచిగా వచ్చేస్తుందండి దీనిలోకి. ఇది అత్త ఇచ్చిన సెట్ అనమాట. నేను ఎలాగో ఇప్పుడు వండట్లేదు కదా అని చెప్పి దాదాపుగా ఒక 10-15 ఏళ్ళు అవుతుంది ఇది ఇచ్చి కూడా నాకు. బొమ్మెల్లే కూర్చుంటుంది. ఇక నాన్ వెజ్ వండామంటే చాలు, వంటగదిలోంచి కదిలే పని లేదు. నువ్వు తినేదా ఏమన్నా? వీడియో తీస్తున్నారు, వీడియో ఇంక చూడు ఇటు చూడు. వీడియో ఇంక చూడటం కూడా తెలుసు నీకు. నేను మాట్లాడితే నా ఇంకా తలకాయలు తిప్పుకుంటా. చేప ముక్క కావాలా? నాన్ వెజ్ కావాలా? ఏమ్మా నాన్ వెజ్ కావాలా? ఏం కావాలమ్మా? ఎంత కావాలి? కొంచెమేనా? తలకే చూడండి ఎడ తిప్పుతుందో. దొంగ బాబు. ఇదిగోండి, చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది కదా. రుచికి తగినంత ఉప్పు, అలాగే మామూలుగా అయితే చింతపండే మనం ముందు అసలు అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ చింతపండు సరిపడా నానబెట్టేసుకోవటం అనేది ఫస్ట్ స్టెప్. నా దగ్గర ఇట్లా పులుసు ఉంటుందండి, చింతపండు గుజ్జు. సో గుజ్జు వేసేస్తున్నాను చూసి. ఇదైతే ఏంటంటే కొంచెం టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకైతే కనుక కొంచెం బాగానే పడుతుందండి. ఒక పెద్ద ఆరెంజ్ అంత నిమ్మకాయ చింతపండు చిక్కగా గుజ్జు తీసి వేసుకోవాలి. అండ్ దీనిలోకి కారం కూడా మామూలుగా సాంబార్ కారం కాకుండా గొడ్డు కారం ఉంటుంది కదా, అదే వేస్తారు నాన్ వెజ్లోకి. ఇది కొంచెం తక్కువ పడుతుందండి శైలాస్కి ఇచ్చిన వాళ్ళ కారము చూసి. అందులో పచ్చిమిర్చి కూడా బాగా వేసాను కదా, నేను చూసి వేసుకుంటాము. కొంచెం కారం కూడా వేసినాక ఒకసారి తిప్పేసుకుని, అబ్బా ఘాటు. అర్రే నేను ఒక స్టెప్ చూపించలేదండి ఇందులో మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్టెప్పు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ దాని ఫ్లేవర్ రావద్దు.
కొంచెం వేసుకున్నాక వాటర్ సరిపడా పోసుకొని ఒకసారి బాగా ఉడుకు రానివ్వాలి. ఇందులో టేస్ట్ ఇక్కడే చూసుకోవచ్చండి, అప్పుడు కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి. ఇదిగోండి చక్కగా పులుసు ఉడకటం చక్క పులుసు ఉడకబట్టింది కదండి. ఇప్పుడు చక్కగా మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఇక తర్వాత ఎడాపెడా కదిలిచ్చేస్తే ముక్కలన్నీ ఇదైపోతాయండి, చితికిపోతాయి. సో నాకెందుకో ఇది చిన్నది అవుతుందేమో అనిపిస్తుంది. అవుతుందేమో కాదు, చిన్నది అవుతుంది ఖచ్చితంగా. సో చేంజ్ ద బౌల్. ఇదిగోండి గిన్నె అయితే మార్చేసాను. ఇంకొక 2 కేజీల ముక్కలైనా కూడా ఇందులో పడుతుంది, అంత పెద్ద గిన్నె ఇది. పెద్ద సట్టే బిర్యానీ పాట్ టైప్ అనమాట ఇది. ఇదిగోండి హండి పెద్దది. సో దీనిలోకి అయితే ముక్కలు మార్చేసాను. కొంచెం గరం మసాలా అవి కూడా వేసేసుకుని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేస్తే అండి లో ఫ్లేమ్లో చక్కగా ఉడికితే మంచిగా మనకి ఆ ముక్క అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇదిగోండి దీనిలోకి ధనియాలు జీలకర్ర కలిపి వేయించిన పౌడర్ కొద్దిగా, అలాగే ఇది గరం మసాలా అండి, బాగా ఘాటు ఉంది అందుకే కొంచెం వేస్తున్నాను. చూసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవచ్చు అని కొంచెం వేస్తున్నాను. మేము చేసే ప్రాసెస్ అయితే ఇదండి. అంటే ముక్కలు చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఉల్లిపాయ వేగినాక దానిలోకి వేసేస్తారు. కాకపోతే అమ్మ ఇట్లా చేసేది. అత్తయ్య కూడా కొంచెం కంపారిటివ్లీ అత్తయ్య చేస్తేనేమో ముక్కలు ఉల్లిపాయ వేగినాక వేసేవాళ్ళు అప్పట్లో. నాకు కంపారిటివ్లీ ఇట్లా వేయించినప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అందుకని అలా చేస్తున్నా. ఇంకా మనం ఇట్లా గిన్నె కదిలించుకోవాలండి, గరిటె పెట్టొద్దు. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం వేసుకుని మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం జస్ట్ గార్నిషింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి బాగుంటుంది అనమాట. ఎక్కడైనా మనకి ఈ మసాలాల ఈ ముక్క మీద ఉండిపోయింది అనుకుంటే చూసుకొని ఒకసారి, ఇది బాగా బరువు ఉందండి నేను తిప్పలేకపోయాను, ఒకసారి చూసుకొని జాగ్రత్తగా అలా కదిలించుకుంటే సరిపోతుంది. చూసారా ఆయిల్ అసలు చాలా మనం మినిమల్గా వేసిన కొంచెమే ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారా చక్కగా అయిపోయింది, మన పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర చల్లేస్తే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. గుమగుమలాడుతుంది. ఇప్పుడే మా వారు వచ్చి బయట రోడ్డు మీద దాకా వాసన వస్తుంది, ఏం చేస్తున్నావు అంటున్నారు. గుమగుమలాడుతుంది. ఎప్పుడైనా చేపల పులుసు అండి ఇవాళ వండామనుకోండి, అప్పటికప్పుడు తినే కంటే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. సెటిల్ అయిపోయినాక నెక్స్ట్ డే ఆరిపోయినాక ముక్క అది పీల్చుకుని టేస్ట్ అనేది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మాకేంటంటే ఇవి చేపలు పెద్దాక దొరికే కాదు, ఊర్లలోకి పెద్దాక రావు కదండి. ఒక బుట్ట అబ్బాయి వచ్చేవాడు అనమాట, సైకిల్ మీద పెట్టుకుని తట్ట అబ్బాయి తీసుకుని వచ్చేవాడు. వచ్చినప్పుడు మాత్రం అమ్మాళ్ళు ఖచ్చితంగా కొనేవాళ్ళు. మేము మా అత్తాళ్ళ ఊరు వెళ్తే కనుక ఇంకా అసలు చేపలు చిన్నవి పెద్దవి అన్నీ ఉండేది అత్త. మళ్ళీ మా అత్తకి అసలు తినదు, ఎగ్ కూడా తినదు. అయినా కూడా చేపలు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా అసలు టేస్ట్ చూడుకోకుండా ఆసం అనమాట. ఇక అసలు లాజవాబ్ అంటారు చూసారా, ఆ టైప్లో వండుతుంది. మా పెద్దమ్మైనా కూడా అంతే, తను కూడా తినదు కానీ బాగా వండుతుంది అనమాట. సో ఇట్లా చేపల కూరతోటి బోల్డ్ అంత అనుబంధం ఉంది మాకు. సో ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నాం. అప్పుడు అలా కాదు, దొరికినప్పుడు తినేవాళ్ళు అనమాట. సో మరి నేనైతే అలా చేశానండి. ఇప్పుడు మా ఇంట్లో చేపల కూర అందరికీ ఇష్టమే, కాకపోతే ముళ్ళు ఉంటాయి అని తినరు అనమాట. ఇంతకుముందు అయితే మా అత్తయ్య అసలు కట్లెట్ చేసేవారు, అదైతే ఇంకా అసలు కేక. ఇప్పుడు వండటం మానేశారు కదండి, లేకపోతే చూపించేదాన్ని. ఇదిగోండి మా శాలతీల కింద ఆంచి వెనక్కి ముందుకి తిరుగుతున్నాయి అన్నమాట ఇవి. అయితే మీలో ఎంతమందికి తలకాయ ముక్క ఇష్టం చెప్పండి. నాకైతే పర్సనల్గా తలకాయ ముక్క బాగా ఇష్టం, ఎందుకంటే బాగుంటుంది కదా. సో నాకు మటుకి పులుసు ఇష్టం లేదు, అసలు చేపలు అంటేనే పడవు నాకు. అపార్ట్ ఫ్రమ్ కానీ తినిపిస్తే తింటది మంచిగా. అది కూడా కొంచెం అంటే మరీ అంత ఇష్టంతో తిన్నాను. ఫ్రై చేసి పెట్టండి, లాగిస్తుంది ఫుల్గా. తింటాను, అదే చెప్తున్నా కదా. పులుసు అంత ఇష్టపడదు, తింటది. కానీ తినిపించాలి, తినిపిస్తే మంచిగా తింటది.
అప్పుడు తినిపిస్తావా నాలుగు ఆల్రెడీ చూడు లపలపలా అవుతుంది. జీప్ లపలప వచ్చిందండి వయ్యారి అన్నట్టు. సో ఇలా కలుపుకొని అలా వేడి వేడిగా జుర్రు అని లాగిస్తే అది సంగతి. దీని సంగతి తర్వాత ఒక పట్టు పడదాము. మాకైతే తెలుసా అండి, చిన్నప్పుడు ఏదైనా కూర నచ్చని కూర ఉంటుంది కదా, ఇక అది పళ్ళెం ముందు వేసుకుని కూర్చోవడమే. అమ్మ తినిపిస్తే మటుకి ఎంతైనా పళ్ళెవుడు అన్నమైనా తినేయడమే. మా అమ్మ అనేది తినిపిస్తే పళ్ళెవుడు తింటావు అని చెప్పి. ఎట్లా ఉంది చెప్పు ముందు? బాగుంది. మొక్క మంచిగా ఉందా? ముళ్ళు లేవులే పెద్దగా, తినేసి. డేజీ నేను తినేటప్పుడు అనేసి డేజీ బాబు నీకు పెట్టుకొని తినేస్తున్నారమ్మా. బాగుందా? అట్లా తినిపిస్తే తింటా చక్కగా. మరి మీకేమనిపించిందండి రెసిపీ? మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? చైల్డ్హుడ్ మెమరీస్ కానీ ఏమైనా ఏంటనేది షేర్ చేయండి సరదాగా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.